దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 లోక్సభ సీట్లు రానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరిపేందుకు కేంద్రం సమాయత్తమవుతుంది. ఈ మేరకు గురువారం నుంచి 3 రోజులు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సీట్లను 850కి పెంచే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మన్నే కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అదేవిధంగా దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నుంచి. ముందుగా కోటేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గత కొన్ని రోజులుగా మీరు చూస్తా ఉన్నారు, అంటే డీలిమిటేషన్ సంబంధించి విపక్షము ప్రతిపక్షము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తుంది, కానీ అదే టైంలో డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంది. సో దీనివల్ల ఏమన్నా అంటే దక్షిణ రాష్ట్రాలు లేకపోతే ఉత్తర రాష్ట్రాలు ఏమన్నా నష్టపోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా బీజేపీ పెద్దలు కూడా 50% సీట్ల పెంపుదల దేశవ్యాప్తంగా ఉంటుంది అని చెప్పారు. అది జనాన్ని ఇప్పటి వరకు మోసం చేశారు. ఇప్పుడు రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లులో ఆ పెంపుదల అనేటువంటి దాన్ని 2011 జనాభా లెక్కలతో అనుసంధానం చేశారు. అవును సార్. దాని ప్రకారం అంటే మామూలుగా వాళ్ళు సీట్లు పెంచదలుచుకుంటే 50% సీట్లు అనేటువంటిది గుండుగుత్తగా పెంచి తర్వాత 2026-27 జనాభా లెక్కల తర్వాత అది వేరు. కానీ దానికి లింక్ పెట్టినా లేకపోతే 2011 లింక్ పెట్టినా గానీ మొత్తం దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడు 24% ఉన్నది, 20%కి తగ్గిపోబోతా ఉందనేటువంటిది స్పష్టమైపోయింది ఇప్పటికే. అదేవిధంగా 38%గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ వాటా 43%కి, మొత్తం రాజస్థాన్, బీహారు, అదేవిధంగా ఈ మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలు ఇవన్నీ వీటి వాటా 5% పెరిగిపోతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల వాటా 5% దాదాపు తగ్గిపోతా వస్తుంది. ఈ తగ్గేటువంటి క్రమంలో అత్యధికమైనటువంటి సీట్లు తమిళనాడు, కేరళలో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న సీట్లు పెరుగుతాయని అనుకుంటున్నారు చాలా మంది. తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సీట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకని బీజేపీ ఆడినటువంటి నాటకం ఇప్పుడు ఈ బిల్లుని అంటే మహిళా రిజర్వేషను, డీలిమిటేషను, 2011 జనాభా లెక్కలు మొత్తం కలగలిపి పెట్టి ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి దాడి చేయడానికి వీలుగా ఇప్పుడు ఒక దుష్టాలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అందువలన నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. 2023లో ఆ బిల్లును ఆమోదించినప్పుడే ఇప్పుడున్నటువంటి 543 స్థానాల్లో 33% మహిళలకు కేటాయించి ఎన్నికలు జరపండి అని చెప్పారు. కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ఇవన్నీ కూడా అప్పుడు కబుర్లు చెప్పి అప్పుడు వాయిదా వేసింది. మరి ఇప్పుడు ఆ జనాభా లెక్కలు తేలలేదు. మరి ఇప్పుడు డీలిమిటేషన్ కి మరి మధ్యలో ఇంకా ఎన్నికలకి 3 సంవత్సరాలు సమయం ఉంది. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఆకస్మికంగా ఎందుకు తీసుకొచ్చిందంటే వీటన్నిటినీ కలగలిపి దక్షిణాది రాష్ట్రాలకి, అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్నటువంటి పంజాబ్ వంటి రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసేందుకు ఈ ఎత్తుగడ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని మొత్తం మీద చూసినప్పుడు ఇప్పటి వరకు 50% యూనిఫామ్ గా అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు 50% పెరుగుతాయని జనాలు అనుకుంటున్నారు. కానీ అటువంటి అవకాశం లేదు. 2011 జనాభా ప్రాతిపదికన అనే పేరుతోటి దానికి లింక్ చేయడంతో ఉన్న సీట్లు కూడా దక్షిణాదిలో తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అందువలన స్టాలిన్ పిలిపించినట్లు లేదా జనం మళ్ళా వీధుల్లోకి వచ్చి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పార్టీలతో నిమిత్తం లేదు, ప్రతి పార్టీకి నష్టం. బీఆర్ఎస్ కైనా, బీజేపీకైనా, కాంగ్రెస్ కైనా, లేదా ఇంకో పార్టీకైనా, డిఎంకే కైనా ప్రతి పార్టీకి నష్టం. అందుకని ఇది ఒక దుష్టాలోచన అనేటువంటిది సీట్లు పెరిగితే దాదాపు ఇక్కడ కూడా ఎంపీ సీట్లు పెరుగుతాయి, దాదాపు 15 నుంచి పెరగవండి. పెరగవు. దక్షిణాదిలో 24% ఉన్నటువంటివి 20%కి తగ్గిపోతే ఏ రాష్ట్రంలో తగ్గుతాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక
ఈ రాష్ట్రాల్లో మరి తగ్గితే ఎవరు తగ్గించుకుంటారు? తగ్గనన్నా తగ్గుతాయి, లేకపోతే యథాతథంగానైనా ఉంటాయి. అందుకని ఈ బిల్లు పెట్టిన తర్వాత అది అసలు విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. నా అభిప్రాయం ప్రకారం తెలంగాణలో కూడా 1-2 సీట్లు తగ్గినా ఆశ్చర్యం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 2-3 సీట్లు తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. లేకపోయేట్లయితే యథాతథంగా ఉంటాయి తప్ప సీట్లు పెరిగేటువంటి అవకాశమే లేదు అనేటువంటిది స్పష్టం మనకి. సార్, అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అమలు కూడా నిజమా, లేకపోతే ఇది కూడా రాజకీయ వ్యూహం అంటారా? మహిళా రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఇప్పుడు ఇంకా బీజేపీ చేసేది ఏం లేదు. అందుకని పార్లమెంట్ ఆల్రెడీ చట్టాన్ని ఆమోదించింది. రేపు బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇంకా బీజేపీతో నిమిత్తం లేదు. మేమేది చేశామని గొప్ప అని చెప్పుకోవడానికి తప్ప ఆల్రెడీ చట్టాన్ని ఆమోదించారు. ఆ ఆమోదించినటువంటి దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిదే సమస్య, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేదే సమస్య. దానికి సెన్సెస్ డీలిమిటేషన్ తోటి ముడిపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందుకని రేపు లెక్కలు, జనాభా లెక్కలు ఎట్లాగో రావు గనుక, ఇంతకుముందు చెప్పింది అదే, 26-27లో జరిపేటువంటి సెన్సెస్ 29 ఎన్నికల నాటికి రావు కనుక అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2011 జనాభా లెక్కలు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే 2011 జనాభా లెక్కలు ఎందుకు తీసుకోవాలి? 1971 జనాభా లెక్కలు తీసుకోవచ్చు కదా. ఎందుకంటే 76లో చేసినటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారం సీట్ల సంఖ్యని ఆ ప్రాతిపదికన తీసుకున్నారు. తర్వాత 2001లో నియోజకవర్గాలని ప్రాదేశాల దానికి అనుగుణంగా మార్చారు. సీట్ల సంఖ్యను ఏమి పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేదు. అందుకని 2011 అనేటువంటి దానికి 8 ప్రాతిపదిక. ఈ 2011తో కూడా దక్షిణాది రాష్ట్రాలకి, అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలకి, కొన్ని రాష్ట్రాలకి, ఎందుకంటే జనాభా నియంత్రణ అమలు జరిపిన కారణంగా జనాభా పెరుగుదల అనేటువంటిది ఈ రాష్ట్రాల్లో బాగా తగ్గింది. తగ్గిన కారణంగానే లోక్సభ సీట్లలో కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇప్పుడు. ఓకే, రైట్. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు అంటే డీలిమిటేషన్ పై కీలక నిర్ణయం తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు స్వాగతిస్తుంది. సో మీరు ఏ వైపు, మీ పార్టీ ఏ వైపు? గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు, మీకు ప్యానల్ నా పెద్దలు కోటేశ్వరరావు గారికి, అట్లాగే జీ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే అంశం పైన కట్టుబడి ఉన్నాము. ఎందుకు ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటే, బీజేపీ చాలా చాకచౌక్యంగా రాజకీయ ఆవశ్యకతతో ఇది ఏ కార్యక్రమం చేసినా కూడా బీజేపీ తన రాజకీయ అవసరంగా వాడుకోవడం తప్ప జెన్యూన్గా ఇష్యూ బేస్డ్గా ఆ సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయట్లేదు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే 16 నుంచి 17, 18, 19 ఈ 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు, 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ బిల్లుని ఆమోదించడం వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉంది. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. కానీ బీఆర్ఎస్ గా మేము ఏం ఖండిస్తా ఉన్నామంటే, ఇవాళ బీజేపీ ఆర్టికల్ 82 ప్రకారం అసెంబ్లీలో ఉన్నటువంటి స్థానాలను 170 ఆర్టికల్ ప్రకారం అసెంబ్లీలో ఉన్నటువంటి నియోజకవర్గాలను కలుపుకొని, రాష్ట్రాల అంశాన్ని తర్వాత కేంద్రం కలుపుకొని పెంచుతున్నటువంటి స్థానాల్లో మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న ఈ 50% రేషియో అనేటువంటిది తీవ్రమైనటువంటి అన్యాయానికి దారితీస్తుంది. ఎందుకంటా ఉన్నామంటే, దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్లస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలు భారతదేశానికి హైయెస్ట్ ట్యాక్స్ పెయిడ్ స్టేట్స్ అండి. ఇవాళ జీడిపిలో కూడా నంబర్ 1 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. దాంతోపాటు పాపులేషన్ కంట్రోల్ చేసినటువంటి రాష్ట్రాలు ఇవి. దాంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్ లో నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. అట్లాగే ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. అక్షరాస్యతలో నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. సో ఇన్ని ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని ఒక యుద్ధం లాగా, ఒక క్రమశిక్షణతో దేశం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి అవి పాటించి వాటి రిజల్ట్స్ ను సాధించినటువంటి రాష్ట్రాలకు దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో అవకాశాలు పెంచేటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు జనాభాను దృష్టిలో పెంచుతున్నారు అంటే, జనాభా నియంత్రణలో ఫెయిల్ అయినటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇవాళ ఎక్కడ కూడా జనాభా నియంత్రణలో కానీ, లిటరసీ విషయంలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కానీ, జీడిపిని క్రమశిక్షణలో కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ, హెల్త్ క్రమశిక్షణ కానీ లేని రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం రేపు పెరగబోతావు.
ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటి ఏంటంటే, ఇంకోటి బీజేపీ చాలా తెలివిగా 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అంటే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మహిళల రిజర్వేషన్ల అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యం మరింత వికసిస్తుంది అంటున్నారు. వాస్తవమే అనుకుందాం, మహిళలకు నిజంగా రిజర్వేషన్ ఇవ్వండి. ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. డెఫినెట్ గా యూ కెన్ డూ ఇట్. బట్ మేమనేది ఏంటంటే, ఈ దేశంలో అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి ఓబీసీలను ఇవాళ బీజేపీ వెనక నెట్టేయడం కోసం, ఇంకా ఒక 10 దశాబ్దాల వరకు, ఒక 5 దశాబ్దాల వరకు ఓబీసీల యొక్క రిజర్వేషన్లు చట్టసభలో ఉండకుండా ఉండడం కోసం 2011 జనాభా లెక్కలు తీసుకుంటారు, 2026లో బిల్లు పెడతారు, 2029 రాబో పార్లమెంటరీ ఎలక్షన్స్ లో అమలు చేస్తారు. అంటే మేము అనేది ఏంటంటే, ఈ కార్యక్రమం అంతా జరుగుతున్న క్రమంలో 2027 జనాభా లెక్కలు రానే వస్తాయి. ఆ జనాభా లెక్కల్లో మేము ఓబీసీలను కులగణన చేస్తున్నామని చెప్తున్నారు. ఓబీసీ కులగణన చేస్తున్నటువంటి బీజేపీ ఓబీసీలకు ఎందుకు పార్లమెంటరీ వ్యవస్థలో రిజర్వేషన్లు ఇవ్వదు? అంటే తక్షణం ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ ఓబీసీ రిజర్వేషన్ డిమాండే ఇప్పుడు ముడిపడి ఉన్నది కాబట్టి మహిళా రిజర్వేషన్ల అంశం అయిపోయింది. ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు వస్తూనే ఉన్నాయి. అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ మోకాలు అడ్డు పెడతా ఉంది. ఈ బిల్లు ఎవరికి ఒరిగేది ఏం లేదండి. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఒక సింపుల్ ఫార్ములా నేను చెప్తాను. దక్షిణాది రాష్ట్రాల మొత్తం ప్రాతినిధ్యం 129 స్థానాలు. ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం 543 ఎంపీ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కేవలం 129 స్థానాలు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ వీళ్ళు 848 గాని 850 గాని 816 గాని స్థానాలు పెంచినా అది 139 నుంచి 143 స్థానాలకు మాత్రమే పెరుగుతున్నది తప్ప ఆ 167 లాస్ట్ కు 167 స్థానాల వరకు కుదించబడుతుంది. అంటే 167 స్థానాలు మనం మైనస్ చేస్తే ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలే. ఈ బీమార్ రాష్ట్రాలు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ బీమార్ రాష్ట్రాల ప్రాతినిధ్యంతో కేంద్రంలో ఏ పార్టీ అయినా కూడా అధికారాన్ని చేజించుకోవచ్చు. అందులో బీజేపీ ఇప్పుడు ఇంకొక 4-5 సంవత్సరాల వరకు బీజేపీ ప్రాతినిధ్యం కొనసాగుతున్నది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి ఈ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలన్నింటిలో బీజేపీ అధికారంలో ఉంది. అక్షరాస్యత తక్కువ ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అసలు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఫ్యామిలీ ప్లానింగ్ పాటించొద్దు, అక్షరాస్యతలో నంబర్ 1 గా ఉండొద్దు, పాపులేషన్ నియంత్రణలో ఉండొద్దు, హెల్త్ కండిషన్లు బాగుండొద్దు, ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ అత్యధికంగా దేశానికి ట్యాక్స్ పే చేయొద్దు. అలాంటి రాష్ట్రాలను పోషిస్తున్నటువంటి రాష్ట్రాలైన దక్షిణాది రాష్ట్రాలకు ఇంత తీవ్రమైన అన్యాయం, అందులో ఓబీసీలకు మరీ తీవ్రమైన అన్యాయం. ఇవాళ దేశవ్యాప్తంగా ఓబీసీలు ఖచ్చితంగా పార్లమెంటరీ వ్యవస్థలో మా ప్రాతినిధ్యం ఉండాలని ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీగా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఉత్తరప్రదేశ్ కు 80 స్థానాలు ఉంటే వాళ్ళ ప్రాతినిధ్యం పార్లమెంట్ లో 15% ఇప్పుడు ఎట్ ప్రజెంట్. ఇవాళ వాళ్ళ స్థానాన్ని వాళ్ళు ఏమంటున్నారు, పెంచుతారట. ఎంత పెంచుతారంటే డబుల్ చేస్తున్నారు. 50% అంటే అది ఎంత అయితే 143 స్థానాలకు పోతుంది ఒక జనాభా ప్రాతిపదికన తీసుకుంటే. 17% వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటుంది ఓన్లీ ఉత్తరప్రదేశే. ఇక బీహార్ అయితే ఇవాళ ఎట్ ప్రజెంట్ బీహార్ 40 స్థానాలు ఉంటే 79 స్థానాలు పెరుగుతాయి. అసలు సగానికి సగం పెరుగుతున్నాయి వాళ్ళ స్థానాలు. ఉన్న స్థానాలకు డబుల్ అవుతున్నది. 7.8% ఎక్కువ పెరుగుతుంది వాళ్ళ స్థానాలు. మళ్ళా మధ్యప్రదేశ్ 29 స్థానాలు ఉంటే వాళ్ళ 52 స్థానాలు అవుతాయి. వాళ్ళ పర్సెంటేజ్ కూడా 6.13% పెరుగుతుంది. అంటే కేరళ రాష్ట్రం పరిస్థితి చూడండి. ఇవాళ 20 స్థానాలు ఉన్న కేరళ ఒక స్థానం కూడా పెరగదు ఒకవేళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే. అందుకే వాళ్ళు ఇవాళ 50% ఫార్ములా అంటున్నారు. 50% ఫార్ములా తీసుకున్న కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో పెరగవచ్చు, ఒక రాష్ట్రంలో పూర్తిగా తగ్గవచ్చు, తీవ్రమైన అన్యాయం కూడా జరగవచ్చు. అందులో కేరళ మొదటి స్థానంలో ఉన్నది. ఎందుకు? పూర్తి స్థాయిలో జనాభా నియంత్రణ చేసిన తొలి రాష్ట్రం, పూర్తి స్థాయిలో 100% అక్షరాస్యతను అచీవ్ చేసినటువంటి తొలి రాష్ట్రం. ఇవాళ జీడిపిలో నంబర్ 1 గా ఉన్నది, ప్రైవేట్ గవర్నమెంట్ విద్యలో నంబర్ 1 గా ఉన్నది, ప్రభుత్వ ఆసుపత్రులను నంబర్ 1 గా మెయింటైన్ చేస్తున్నది. అట్లాంటి రాష్ట్రానికి ఆ పార్లమెంటరీ వ్యవస్థలో వాళ్ళ అవకాశం ఎంత అంటే 20 స్థానాలు మాత్రమే. ఒకవేళ అవకాశం ఇస్తే ఇప్పుడు ఒకవేళ 50% ఫార్ములా వాడినా అసలు నాకు అర్థమైతలేదండి. ఏ సాంకేతిక దుప్తకదం తీసుకొని 50% ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తామంటుందో బీజేపీ అర్థమైతలేదు. దాంట్లో తీసుకునేటువంటి అంశాలు ఏంది? భౌగోళికంగా జనాభా పరంగా ఎప్పటికీ ఉన్న అంశాలే, కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని క్రమశిక్షణతోటి పాపులేషన్ కంట్రోల్ చేసినాయి, హెల్త్ లో నంబర్ 1 ఉన్నాయి, ఎడ్యుకేషన్ లో నంబర్ 1 ఉన్నాయి, ట్యాక్స్ పేయింగ్ లో నంబర్ 1 ఉన్నాయి, పంటల అగ్రికల్చర్ లో నంబర్ 1 ఉన్నాయి. ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం మాత్రం అక్కడ 0. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సగానికి సగం తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే పార్లమెంటరీ వ్యవస్థలో అధికారానికి
రావాలనేటువంటి ఉత్తరాది రాష్ట్రాల కుట్ర దాగి ఉంది. ఇవాళ పార్లమెంట్ వ్యవస్థలో తీసుకుంటే మొత్తం ఉత్తరాది ఆధిపత్యమే కదండి. ఒకే గుజరాత్ నుంచి దేశ ప్రధాని ఉంటాడు, దేశీయ హోంమంత్రి ఉంటాడు. ఒక రాజస్థాన్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఏం ప్రాతినిధ్యం ఇచ్చారు? ఇవాళ ఎంత మంత్రులు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, కేబినెట్ స్థానాలు మొత్తం ఈ దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే తమిళనాడుకి వెళ్ళి ప్రాతినిధ్యం ఎంత ఉంది? కేరళకి వెళ్ళి అయితే జీరో ప్రాతినిధ్యము, లేనట్టుగా ఉన్నట్టుంది. ఇక మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే సందీప్ గారు, మొన్న జరిగినటువంటి ముందస్తు సమావేశం పార్టీలతో పెట్టినప్పుడు టీడీపీ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అయినప్పటికీ వాళ్ళ ప్రతినిధిగా మాట్లాడినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ ఏమన్నాడంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో 50% ఫార్ములాకి ఒప్పుకోము, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపైన మరొక ఫార్ములాను తీసుకోవాలని చెప్పారు. డిఎంకే ప్రతినిధి అయినటువంటి తిరుచి శివ అనేటువంటి ఎంపీ కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, వీఆర్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టింగ్ యువర్ 50% ఫార్ములా అన్నారు. సో ఇప్పుడు ఈ రోజు బిల్లులో పెట్టబోయే ముందు బిల్లులో ఆ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అసలు స్పష్టతని ఇవ్వలేదు. 50% పెంచుతామని చెప్పకుండానే ఆ బిల్లుని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో ఇప్పుడున్నటువంటి 543 స్థానాల నుంచి 850 స్థానాలు అంటా ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు సీట్లు పెరుగుతాయరా నాయన అంటే 54.3%, 54.54% స్థానాలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. అంటే మరి ఏ రాష్ట్రంలో పెరుగుతాయి అనేటువంటిది క్లారిటీ ఇవ్వట్లేరు. ఉత్తరాది రాష్ట్రాలకి ఇది పెద్దపీట వేసేట్లాగుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపైన పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది, ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది, ఒక న్యూ ఫార్ములా తీసుకోవాల్సిన అవసరం ఉంది, న్యూ మెథడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మనతో పాటు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. అంటే మీరు మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తున్నటువంటి మీరు అదే సమయంలో డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు? మేము డీలిమిటేషన్ కూడా వ్యతిరేకించలేదు, డీలిమిటేషన్ కూడా మేము స్వాగతిస్తున్నాం. డీలిమిటేషన్ వద్దని మేము ఎప్పుడు అనలేదే, కానీ డీలిమిటేషన్ చేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం. దీనికి తేడా ఉంది, డీలిమిటేషన్ వ్యతిరేకించిన అట్లాగే మహిళా రిజర్వేషన్ కూడా పార్ట్లీ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎలా? అందులో ఓబీసీకి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ ఏదైతే సబ్ రిజర్వేషన్ ఉందో అది పెట్టాలని మేము మా టైంలో అది పాస్ కాకపోవడానికి కారణం ఏంది? కేవలం అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ తర్వాత ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఓబీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ రిజర్వేషన్ పెట్టాలనే దాని మీదనే అప్పుడు చేసిన మన్మోహన్ సింగ్ గారు మన సోనియా గాంధీ గారు చేసిన ప్రయత్నం ఆగింది. సో దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు మేము సహకరించినాం. బట్ మళ్ళీ అదే పార్ట్ ఇవాళ మేము కూడా వారితో అదే ఆర్జేడీ తర్వాత ఎస్పీ తోటి మేము కూడా గొంతు కలుపుతున్నాం. ఎందుకనంటే ఆ మహిళా రిజర్వేషన్ కేవలం మళ్ళా ఏదో సో కాల్డ్ ఆధిపత్య కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే దక్కే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా సో వ్యతిరేకత కాదు, ఇక్కడ మేము సజెషన్స్ కి వస్తున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి 3 సార్లు 3 ఎత్తుగడలు వేసింది. ఫస్ట్ టైం ఒక మోడల్ లేని గుజరాత్ అనే దానికి నేను చూసి వచ్చిన గుజరాత్ ఇన్ఛార్జిగా ఉన్నా, ఆడ ఎంత దారుణ పరిస్థితి ఉందో. సరే అది ఇప్పుడు చర్చ కాదు కాబట్టి నేను చెప్తున్నా దారుణమైన పరిస్థితిని, దాన్ని మోడీ మోడల్ గుజరాత్ మోడల్ అని చెప్పి కాంగ్రెస్ యొక్క అవినీతి అనేటువంటి ఒక నినాదం మీద 2019కి వచ్చేసరికి పాకిస్తాన్ తోటి పుల్వామా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాల్కోట్ లో బాంబు వేసి అప్పుడు ఒక అధికారంకి వచ్చినారు. సారీ, అది 19లో ఏది నేను ఓబీసీని అనే పేరుతోటి అధికారంకి వచ్చారు. మొన్న బాల్కోట బాంబులతోటి ముందుకు వచ్చినారు. ఇప్పుడు ఇంకొక ప్రజ్ఞానం ఇప్పుడున్న దీంట్లో పెంచడానికి ఒక కారణం ఉందని ఇప్పుడు వరకు నేను ఎవరు టచ్ చేయని అంశాన్ని నేను టచ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ యాజ్ అండ్ టుడే ఇప్పుడున్నటువంటి 543 స్థానాలలో మాకు ఎన్ని వస్తాయి అనేటువంటి అంచనాకు ఈ 1.5 year లో వాళ్ళు చేసిన ప్రయత్నంలో వాళ్ళకు 100కు మించి సీట్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇవే ఉంచితే 100కు మించి, నేను ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేసిన అల్లున్ గోత్రాలు మేనవాకేరక అన్నట్టుగా వీళ్ళ కుట్రలు నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ 2029లో వచ్చేటువంటి ఎలక్షన్ గెలవడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నంలో డీలిమిటేషన్ ఒక నాటకం మాత్రమే. ఆ నాటకం ఏందనంటే దక్షిణాది రాష్ట్రాలకు కంప్లీట్ గా మొండి చేయి చూపెట్టి, దక్షిణాది కాదు
హర్యానా లాంటి, తర్వాత పంజాబ్ లాంటి కంట్రోల్ ఉన్నటువంటి దాంట్లో, అట్లాగే నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి రాష్ట్రాలకు మొండి చేయి పెట్టి కేవలం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత బీహార్ అండ్ బీహార్ లో ఇలా ముఖ్యమంత్రి మార్చడానికి కూడా అదొక పెద్ద ఎత్తుగడ. అట్లాగే రాజస్థాన్, వీటిలో సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉంది, కారణాంతాలు ఏవైనా కూడా. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కు పెద్దగా పట్టు లేదు ఈ 4 రాష్ట్రాలలో. సో ఇది వాళ్ళ పెద్ద కుట్ర. ఇయ్యాలి ఈ 4 రాష్ట్రాలను వాళ్ళ చేతికి 80% చేజిక్కించుకుంటే రేపు 2029లో అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు. అప్పుడు ఏదైతే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో సౌత్ నుంచి ఏదైతే సీట్ల కారణంగా కాంగ్రెస్ అండ్ కూటమి ఆల్మోస్ట్ అధికారానికి, తెలంగాణ కారణంగా, కర్ణాటక కారణంగా ఇలా కాంగ్రెస్ కూటమి అధికారం రాలేదు. కానీ ఈ తెలంగాణలో ఇంకో 6 సీట్లు, ఆడొక 10 సీట్లు అధికారంలో సో ఈ ప్రమాదం దక్షిణాది తోటి ఉన్నది. సో దక్షిణాది ప్రమాదాన్ని నెట్టివేయడమైతే ఓబీసీలను దత్తాత్రేయ ఓబీసీలను ఖతం చేయడం. ఇంకొకటి, ఓబీసీలను చెప్పుకున్నాడేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తాడు, ఓబీసీలని చెప్పుకున్నాడు ఈడబ్ల్యూఎస్ ఇస్తాడు, ఓబీసీలకు మాత్రం రిజర్వేషన్ గురించి మాట్లాడు, మహిళా రిజర్వేషన్ లో మహిళలో ఉన్నటువంటి సపోర్టా మాట్లాడు. ఇవాళ ఇదే కన్వర్టెడ్ ఉంటుంది చూసినావా, కన్వర్టెడ్ హిందూ గురించి కన్వర్టెడ్ ముస్లింల ఇట్లా ఇదే కన్వర్టెడ్ బ్రాహ్మణ. సో అంటే ఓబీసీ కన్వర్టెడ్ ఇంటూ బ్రాహ్మణికల్ గా ఆయన వివరిస్తున్నాడు తప్పితే ఈ దేశంలో ఉన్న ఓబీసీల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. నేనేమంటున్నానంటే ఈ విభజనకు ప్రత్యామ్నాయాలు దక్షిణాదికి అన్యాయం జరగకుండా, అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితి నుంచి అవి వెనక్కిపోకుండా ఉండడానికి ప్రత్యామ్నాయంగా చాలా మంది చాలా సూచనలు చేస్తున్నారు. దాంట్లో ఈ సంతోష్ మొహరా అనేటువంటి ఒక కాలమిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సెప్చువల్ గా ఆయన కూడా ఒక సజెషన్ చేసినారు. ఇది ఈ కొన్ని దేశాలలో ఉన్నటువంటిది. నేను కూడా ఏమంటున్నానంటే ఒకవేళ పెంచాలనేది గుళ్ళు గుత్తగా 850 చేస్తున్నాను. దాంట్లో మా వాటా ఎంత, దక్షిణాది వాటా ఎంత? మీరు పెంచేటువంటి 500 నుంచి ఇంకొక 300 పెంచుతున్నారు కదా, 300లో ఓ 50% మాకు ఇస్తారా, లేకపోతే ఓవరాల్ 50% అంటున్నారా? ఈ 50% అనేటువంటి ప్రతిపాదన వచ్చింది దత్తాత్రేయ సార్ కూడా అన్నారు. దాన్ని ఏ ప్రాతిపదికన 50% ఇస్తారనడానికి ఏం వివరణ లేదు సార్. సో ఇదంతా పెద్ద కుట్ర, ఇదంతా కూడా పెద్ద కుట్ర. సో ఇది ముందైతే బిల్ ఆమోదం చేస్తే తర్వాత ఎవరేం చేయలేరు. నేనేమంటున్నానంటే నేనైనా మా పార్టీ అనేదంటే బిల్ ముందు అక్కడ కూర్చున్న పెద్దలైనా లేకపోతే స్టాలినో లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారో అందరూ చేసేదంటే ముందుగా ఈ బిల్ పాస్ చేయకంటే ముందు నిష్ణాతులతోటి, నిపుణులతోటి, వివిధ ప్రజా సంఘాలతోటి, లేకపోతే వివిధ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తోటి, తర్వాత రాజకీయ పక్షాలు విపక్షాలు అయినట్టు భారతీయ జనతా పార్టీ పక్షాలన్నిటితోటి ఒక సమగ్రమైనటువంటి చర్చను ఎందుకు మీరు ముందుకు తీసుకురావట్లే? ఒకవేళ మీరు చేసే దాంట్లో ఏ చిత్తశుద్ధితో చేస్తున్నట్టుంటే, ఏ కుట్ర లేకపోతే బహిరంగ సమగ్ర చర్చకు మీరు ఎందుకు ముందుకు రావట్లేదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా. కుట్ర లేకపోతే చర్చకు సో నోబుల్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందుడు. మరి వివేకానందుని ఎత్తుకొని తిరిగేటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా వివేకానందుడు చెప్పినటువంటి నోబుల్ థాట్ షుడ్ కమ్ అనేటువంటి దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఇలా దేశంలో మీకంటే ఎక్స్పర్ట్స్, మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు రాజ్యాధికారం చెల్లించవచ్చు, కానీ ఈ దక్షిణాది అండ్ ఉత్తరాది యొక్క సంక్షోభం ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది, సివిల్ వార్కి దారితీస్తుంది. అట్లాంటి ఒక ప్రమాదం ఉన్నటువంటి ఈ స్థితిలో మీరెందుకు ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచన తీసుకోవడానికి సిద్ధంగా లేరు? మీరు కుట్ర లేకపోతే మీరు 16 నాడు బిల్లు పెట్టి పాస్ చేయించే దానికంటే ఎక్కువ మీరు 16 నుంచి కంటిన్యూస్ గా చాలా సమయం ఉన్నది.
29 వరకు. తర్వాత కులగణన చేస్తానంటున్నారు. కులగణన తర్వాత మా ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. సుప్రీంకోర్టులో మేము వేసినటువంటి తెలంగాణ నుంచి మేము 42 కేసిన దాన్ని కొట్టేపించిండ్రు. బీహార్ నుంచి 63 కేసినటువంటి దాన్ని కొట్టేపించినారు. కర్ణాటక నుంచి ముందునికే పోలేదు. అంటే ఓబీసీ రిజర్వేషన్ రాకుండా ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటికీ సొల్యూషన్ ఓపెన్ గా సమగ్రమైనటువంటి చర్చలు మాత్రమే సొల్యూషన్. అదర్వైజ్ వి విల్ డెఫినెట్లీ తిరుగుబాటుకు మేము సిద్ధంగా ఉన్నాం. దక్షిణ భారతదేశం, ఉత్తరప్రదేశ్, నేను ఇంటిగ్రిటీనిస్ట్ నే, నేను ఆర్ఎస్ఎస్ లో పెరిగినవాడినే, నేను హిందుత్వాన్ని సపోర్ట్ చేసినవానే, నేను ఈ ఉత్తర భారతదేశం దక్షిణ భారతంలో వైషమ్యాలు వద్దని కోరుకునేవాడిని. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, నేనే చచ్చిపోయే పరిస్థితి ఉండేదంటే డెఫినెట్ గా నేను తిరుగుబాటు చేస్తా. ఇది మానవ నైజం కాదు, చిన్న పురుగు కూడా తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి ఇలా దక్షిణాది ప్రజలు తిరుగుబాటు చేసి ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఒక అడుగు వస్తే ఇలా బీహార్ నుంచి ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి ఇక్కడ పని చేసుకుంటున్న అందరి మధ్యన ఒక వైషమ్యాలు పెరిగే అవకాశం ఉన్నది. ఈ వైషమ్యాలు పెరగడమే భారతీయ జనతా పార్టీకి కావాల్సినటువంటి అంతిమ లక్ష్యం. వాళ్ళు చేసేటువంటి పనిలో వైషమ్యాలు, నేను ట్రైన్డ్ అండి, నేను భారతీయ జనతా పార్టీకి నేను సభ్యుని కాకపోయినా నేను ఆర్ఎస్ఎస్ లో ట్రైన్. సో వైషమ్యాలు ఎట్లా రెచ్చగొట్టాలనో వాళ్ళకి తెలిసినంత ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ వైషమ్యాలను ఉత్తర భారతం దక్షిణ భారతాన్ని మా మీద ఇంకో ఇతర పార్టీల మీద అనే బదులు వాళ్ళే దీనికి బేస్ వేస్తున్నారు. వాళ్ళే ఈ బేస్ తోటి రేపు 29లో రాజ్యాధికారానికి రావాలనేటువంటి కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ డీలిమిటేషన్ సంఖ్య పెంచడంను, పార్లమెంట్ సంఖ్య పెంచడం మేము ఆహ్వానిస్తున్నాం. మహిళా బిల్లును ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ మహిళా బిల్లులో తప్పనిసరిగా సబ్ కోటా ఉండాలనేటువంటి సబ్ రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి అవసరమైతే ఒక పెద్ద ఉద్యమాన్ని దక్షిణాదిగా అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కావచ్చు, కానీ మాకు అధికారంతో పెద్ద అది లేదు. నేను అధికార పార్టీలో ఉన్నా. बट शेर भूखा मरता मगर घास नहीं खाता, हम काज के लिए फाइट करेंगे. ఇక్కడ మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం ఏ పార్టీతోటైనా, ఏ సంస్థతోటైనా, ఏ వ్యక్తులతోటైనా కలిసిపోవడానికి కత్తి వెంకట స్వామి ఒక చిన్న వ్యక్తి ఉడతా భక్తి రామాయణం చెప్తారు కదా, ఉడతా భక్తి, నాది ఉడతా భక్తి కావచ్చు, ఉడతనే కావచ్చు, కానీ డెఫినెట్లీ ఐ ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ పీపుల్. ఆ దాని దిశగా ఒక పెద్ద విఘాతం జరిగేటువంటి, ఒక రాజకీయ సంక్షోభం వచ్చేటువంటి ఈ క్రమంలో చర్చ నిజమైనటువంటి ఆ సబ్కి సాత్ సబ్కి వికాస్ అన్నటువంటి ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పాలా. మన్ కీ బాత్ క్యా హై? అప్పుడు దక్షిణాదిని డిస్క్రిమినేట్ చేయడం నీ మన్ కీ బాత్, లేకపోతే మొత్తం అందరినీ కల్పించడం అనేటువంటిది మోడీ గారు చెప్పాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి వివరించడం కాదు అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మా పార్టీ పక్షాన మేము ఒక పక్కన ఆహ్వానిస్తూనే దీంట్లో ఉన్నటువంటి లోపాలను చర్చ జరిగిన తర్వాతనే దీన్ని అడుగు ముందుకేయాలి, లేకపోతే పెద్ద ఉద్యమానికి అందరితో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. రైట్, బీజేపీ నుంచి నాగార్జున గారు జాయిన్ అయ్యారు. నాగార్జున, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఏం చెప్తారు మొత్తం మీద? అంటే మీరు తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదన వల్ల పెద్ద అధిక జనాభా ఉన్నటువంటి ప్రయోజనం చేకూరుతుంది తప్పించి చిన్నగా ఉన్నటువంటి జనాభా అసలు ప్రయోజనం ఉండదు, ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు సార్? అందరికి జై శ్రీరామ్ అండి. నిజంగా చూస్తే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది మంచో చెడో అప్పుడు అవసరం ఉంది, చాలా చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవుననుకున్నా కాదనుకున్నా అది మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే అప్పట్లో పార్టీలు ఏమి లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఒక్క పార్టీ లార్జెస్ట్ పార్టీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద చట్టాలు వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఏం చెప్పారంటే డీలిమిటేషన్ అనేది సెన్సస్ బేస్ చేసుకొని చేయండి, పాపులేషన్ బేస్ చేసుకొని చేయండి, జనాభా లెక్కల ప్రకారం, జనాభా ప్రాతిపదిక ప్రకారం మీరు డీలిమిటేషన్ చేయాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఉంది. ఈ రోజు ఏమంటున్నారు, నిజంగా వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తానంటే డీలిమిటేషన్ మీరు చేయడం వల్ల మన ప్రాంతం యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది, మీకు అవతల సైడ్ నార్త్ ఇండియాలో మీకు ఇది ఉంది కాబట్టి మీరు అధికారంలోకి వస్తారు, మీ అధికారం కోసం మాత్రమే మీరు ఇలా చేసుకున్నారని చెప్పి మా సోదరులు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ సోదరులు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, మా బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఏ పార్టీ అయినా మొదటి ప్రయారిటీ ఏంటంటే అధికారం కాపాడుకోవాల్సిందే, అది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. పాయింట్ నెంబర్ 1. అలానే ప్రతిదీ అధికారం కోసం చేస్తామంటే కాదు, కొంచెం దేశం కోసం చేయాల్సిందే, కొంత ప్రజల కోసం చేయాల్సిందే, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అయితే నేనేమన్నా అంటే అధికారం కోసం మాత్రమే గనక మేము ఈ డీలిమిటేషన్ చేస్తున్నామంటే మొదట ఏందయ్యా అంటే బాగా గుర్తుంచుకోవాలి, మేమేం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని
వాళ్ళు చేసిన తప్పులు అడ్డం పెట్టుకొని మీరు పాపులేషన్ బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేయమన్నారు కదా, అదే పాపులేషన్ బేస్ చేసుకుని మేము డీలిమిటేషన్ చేస్తున్నాను. సో నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ మీరు అన్నట్టే మీరు చేస్తే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి, వీళ్ళతో సంబంధం లేక మేము అక్కడే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు కదా, మాకు రాజ్యాధికారం ఇంకా ఈజీగా అన్నట్టు మేము ప్రొడక్ట్ చేసుకొని ఆ టైం అంటే వాళ్ళ ఏదైతే చెప్పిన విషయం అలా బేస్ చేసుకొని మేము రాజ్యాధికారం రావడానికి ట్రై చేస్తాం కదా, మేము అలాగే చేసేవాళ్ళం కదా. కానీ అలా చేస్తామా? మేము పాపులేషన్ బేస్ చేసుకొని మేము చేస్తామా? మాకు రాజ్యాధికారమే ఇంపార్టెంట్ అయితే మేము అదే చేయాలి కదా, కానీ మేము అలా చేయట్లేదు కదా. ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుండేవో ఆలోచించి ఒక ప్రతిపాదన పెట్టినాం. ఆ ప్రతిపాదన కూడా ఎందుకు పెట్టినాం మీరు ఒకసారి చూస్తే ఇప్పటికి దాదాపుగా 50 సంవత్సరాలు ఫీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఫీజ్ చేశారు? మంచో చెప్పడో ఆ రోజు ఇందిరాగాంధీ ఏదైతే ప్లానింగ్ ఇది తీసుకొచ్చిందో దానివల్ల పాపులేషన్ తగ్గిపోయిందని మనం అందరం చెప్తున్నాం. రైట్, ఎందుకు పాపులేషన్ తగ్గింది, మన సైడే ఎందుకు తగ్గింది, ఆ సైడ్ ఎందుకు పెరగలేదు అని ఏ రోజైనా మనం ఆలోచించామా? ఒకసారి ఆలోచించాలి కదా. మన సైడ్ ఎందుకు తగ్గింది అంటే, అరే బాబు భారత ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి విఘ్నులు కాబట్టి కొంచెం బాగా ఇంప్లిమెంట్ చేసినావు, ఆడ ఇంప్లిమెంట్ చేయలేదు కదంటే ఆ రోజుల్లో కూడా మన సైడ్ ఉన్న ప్రజలు ఎవరు అంత చదువుకున్న లేరు. ఇప్పుడు మా అన్న అనలిస్ట్ గారు తెలుసు, మా అన్న అనలిస్ట్ గారితో పాటు ఆ ఊర్లో వాళ్ళతో పెరిగిన చాలా మంది సభ్యులు ఉంటారు. దాదాపు 100 మంది వాళ్ళ ఊరు సభ్యులు ఉంటే, ఆయనతో పుట్టిన సమకాలిక లేచి ఉంటే ఆ 100 మందిలో ఒక 2-3 చదువుకో ఉంటారు. అందులో మా అనలిస్ట్ అన్న కూడా ఒకళ్ళు ఉంటారు, రిమైనింగ్ మొత్తం చదువుకోవాలి. అంటే ఆయన చూశారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆ రోజు చూశారు. కాబట్టి మన దగ్గర అవేర్నెస్ లేకపోయినా బలవంతంగా మన సైడ్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ సైడ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలా అంటే, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయింది, ఫెయిల్ అయినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. క్లియర్ గా అది మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. నిజంగా మేము రాజ్యాధికారం కావాలంటే ఇందాక చెప్పింది మాత్రమే ఇంప్లిమెంట్ చేశాం కదా. మేము ఒక ప్లాన్ తీసుకొచ్చినాం, సరే జనాభా లెక్కల ప్రకారమో పాపులేషన్ ప్రకారం చేస్తే మన సైడ్ ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నాం కదా, ఒక పని చేద్దామని చెప్పి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దమ్ 50% పెంచుతామని చెప్పి మేము తీసుకొచ్చినాం. మేము ఒక ప్రతిపాదన పెట్టినాం, మీరు ఒక ముందు ఇంకో ప్రతిపాదన పెట్టాలి కదా. లేదు ఈ ప్రతిపాదన కాదు, ఈ ప్రతిపాదన మేము ఇదవుతుందని చెప్పి ఇంకో ప్రతిపాదన పెట్టాలి కదా. మరి మీరు ప్రతిపాదన పెట్టారా? పెట్టకపోను. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే ఒక వింత ఆలోచన తీసుకొచ్చాడు. ఏమంటే హైబ్రిడ్ సిస్టంలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి తీసుకొస్తా సంపదను బట్టి, జాగ్రత్తగా వినండి సార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సంపదను బట్టి మనం సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన తీసుకొచ్చారు. అసలు ఈ ఆలోచన ఒకసారి మనం బ్యాక్ వెళ్తే, గతంలో మీకు తెలంగాణ టీడీపీ ఉంది కదా సార్, 2014లో అంతా తెలంగాణ పీక్స్ లో ఉండి డివైడ్ అయిన తర్వాత కూడా తెలంగాణ టీడీపీకి 14 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత కాలక్రమేపీ ఇక్కడ ఏమైంది, తెలంగాణ ఒక ఎమ్మెల్యే సీటు కూడా పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే సీట్లు ఏంటంటే ఇప్పుడు 23 ఎలక్షన్ కదా. ఈవెన్ 19 ఎలక్షన్ లో కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు అసలు ఒక ఎమ్మెల్యే కాదు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మన రేవంత్ అన్నే. మీరు రేవంత్ అన్నని కనుక నమ్ముకొని ఇలాగే వెళితే రేపు మీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే దృష్టికి వెళ్ళిద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు మనకి ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఓన్లీ మహిళలకు లేదు, ఓన్లీ మేలుకు మాత్రమే ఓటింగ్ సిస్టమ్ ఉండేది. ఇంకా అది ఆదాయ పన్ను బేస్ చేసుకుని ఓటింగ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతే ఆదాయం తగ్గ కనుక ఓటింగ్ మేము ఇస్తే, ఈ రోజు మీరు రాష్ట్రం అడుగుతారు, రేపు కొంతమంది అడుగుతారు, మా నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ లో ఎంతమంది ఉన్నారు డబ్బులు కట్టేవాళ్ళు, ట్యాక్స్ పేయర్లు, మాకే 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, పల్లెటూరులోకి 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, ఎందుకు వాళ్ళు తక్కువ ట్యాక్స్ కడతాం, మేము ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం కదని వాళ్ళు రేపు ఇంకో ప్రతిపాదన తీసుకొస్తారు. అంటే ఇలాంటి చెత్త ప్రతిపాదన రేవంత్ రెడ్డి గారు మీకు ఎందుకు ఇస్తున్నారు, అది పట్టుకొని మీరు ఎందుకు ఎలాడుతున్నారు, అది కదా మీరు చెప్పాల్సింది. అదే కనుక మీరు ఎలాడబడతా కనుక ముందుకెళ్తే తెలంగాణలో టీడీపీ రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే చేశారో రేపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఇది సార్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఏం సోదరా ఇది అన్నారు? మేము అది ఒక ప్రపోజల్ మాత్రమే, అది అట్లాంటి ప్రపోజల్ చాలా వస్తాయి. వీటన్నిటి మీద కూలంకష చర్చ జరగాలను. రేవంత్ రెడ్డి గారు పట్టుకున్నదాన్ని చెప్పిన దాన్ని వేలాడడానికి ఎవరు ఇక్కడ అందరూ అదే పట్టుకొని వేలాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అది ఒక ప్రపోజల్, వన్ ఆఫ్ ది ప్రపోజల్. దాని మీద కూడా మిగతా వాటి మీద కూడా ఇప్పుడు మొత్తం అందరినీ రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. సంబంధించిన వాళ్ళను లేకపోతే దక్షిణాది ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ మిత్రులను కూడా మీరు కాన్ఫిడెన్స్ తీసుకోవాలా. చెప్పండి సార్. ఇంకోటి మా సోదరు కాంగ్రెస్ పార్టీ మిత్రులు సోదరు పెద్దలు చెప్తా కూడా ఏమంటున్నారంటే, మీరు యూపీ, ఎంపీ, రాజస్థాన్ లో మీరు ఎక్కువ ఉన్నారు కదా, అవి బేస్ చేసుకొని మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అని చెప్పడం జరిగింది. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, జీవితంలో ఆ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ లెగవదు, ఇంకా రాదు. ఏపీలో అయితే ఎలాగైతే వెళ్ళిపోయిందో
రేపు ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయిద్ది అనే ఉద్దేశంగా వీళ్ళు చెప్తుంది. ఆ ఇంటెన్షన్ తో బహుశా వీళ్ళు మాట్లాడినట్టుంది. నిజంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందంటే దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది సార్? ఎగ్జాంపుల్ చూడండి, తమిళనాడులో కాంగ్రెస్ అంత ఉందో బీజేపీ కూడా అంతే ఉంది కదా. మాకు రెండింటిలో పెద్ద ప్రాధాన్యత లేదు, అక్కడ లోకల్ పార్టీలో ఉంది. ఇంకా మనం ఏపీ గురించి అసలు మాట్లాడకూడదు. ఏపీలో కాంగ్రెస్ ఒకటం లేదు, మాకు కొన్ని ఉండి వాళ్ళకి 0 ఉంది. తెలంగాణ చూద్దాం, వాళ్ళకి ఎన్ని ఎంపీలు ఉన్నాయి, మాకు ఎంపీలు అన్నీ ఉన్నాయి. కర్ణాటక చూద్దాం, వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారు, మేము అంత ఫైట్ చేస్తున్నారు. ఇంకే ప్రాంతాలు వాళ్ళ అధికారం ఉంది సార్, చిన్న ఒరిస్సా చిన్న రాష్ట్రాలు తప్పించి వాళ్ళకి అక్కడ కూడా మా పార్టీ బాగా ఉంది కదా. మేము మా పార్టీని ఎందుకు వదులుకుంటాం? మేము ఎక్కడైతే స్ట్రాంగ్ గా చూస్తాం, మా ఎంపీలో మా ఎమ్మెల్యేలు గెలవాలి మేము చూసుకుంటాం కదా. ఇది కూడా భారతదేశమే. భారతదేశం డెవలప్ అవుతుందంటే ప్రతి రాష్ట్రం డెవలప్ అయితేనే భారతదేశం డెవలప్ అయింది, ప్రతి నియోజకవర్గం డెవలప్ అయితేనే డెవలప్ అయింది, ప్రతి ఊరు డెవలప్ అయితేనే భారతదేశం డెవలప్ అయింది. ఆ ఫార్ములా మీరు ఎలా ఇదవుతారు? ఇంకా రేవంత్ రెడ్డి ఒక వింత వాదన చెప్తారు సార్. ఒక్క విషయం సార్, ఒక్క విషయం. రేవంత్ రెడ్డి గారు ఒక వింత వాదన తీసుకొస్తాడు మధ్యలో. ఏంటంటే మేము ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం కదా, ఎక్కువ ట్యాక్స్ కడుతున్నప్పుడు మాకు ఎక్కువ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పడం జరుగుతుంది. సార్ అందరికీ బహిరంగంగా తెలిసిన నిజము. ఎందుకంటే సెంట్రల్ తీసుకున్న ట్యాక్స్ 2 రకాలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ వాడిద్ది. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ కొంత శాతం స్టేట్లకి ఇస్తాయి. ఆ స్టేట్లకి ఇచ్చేది ఎలా ఇవ్వాలి ఏంటంటే ఫినాన్స్ కమిషన్ ఉంటుంది. అది 14th, 15th, 16th ఫినాన్స్ కమిషన్లు ఏ బేస్ చేసుకుని వెయిటెడ్ యావరేజ్ బేస్ చేసుకుని ఎంత పెంచాలని చెప్తుంది. అందులో ఒక భాగమే పాపులేషను. రిమైనింగ్ చాలా ఉన్నాయి కదా, అది కూడా మనం కౌంట్ చేసుకోవాలి కదా. సార్ ఉంగిపోతుంది ఇలాంటి వాదన రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాదనలు తీసుకొస్తే తెలంగాణ ఉన్న ప్రజలు కూడా వింత వాదనలు కూడా తీసుకొస్తారు సార్. ఎగ్జాంపుల్ చెప్తాను, సైబరాబాద్ ఉంది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి వస్తారు. సైబరాబాద్ తో మీరు నేను ఎమ్మెల్యేగా కార్పొరేటర్ పోటీ చేస్తాం. మేమేం వాదిస్తాం? తెలంగాణలో సైబరాబాద్ ఎక్కువ రెవెన్యూ ఇస్తుంది, 40% రెవెన్యూ ఇస్తుంది. మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఏదో ఆ పల్లెటూరులో ఈ పల్లెటూరు అక్కడెక్కడ మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మా డబ్బులు మాకే ఖర్చు పెట్టండి, మాకే నిధులు ఇవ్వని చెప్పి ఇక్కడ కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ రేపు ధర్నాదితే ఏం చేస్తారు? ఇది భారతదేశం అయ్యా. భారతదేశంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేయాలి, ప్రతి ప్రాంతం బాగుండాలి. ఒకసారి ఒక ఎక్కువ రూపాయి రావచ్చు, ఒకసారి తక్కువ రూపాయి రావచ్చు. అన్నిటి మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఆ కింద ఇంగిత జ్ఞానం కూడా మీ సీఎం ఎలా మాట్లాడతారు? ఓకే, కోటేశ్వరరావు గారు. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ అంటూ మన నాగార్జున గారు నిజాలు చెప్పాలి, ఆయన నిజాలు చెప్పాలి. లేకపోయేట్లయితే ఆ జై శ్రీరామ్కే ద్రోహం చేసినట్టు అవుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. దక్షిణాదిన జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ బలవంతంగా చేశారని చెప్పేసి మాట్లాడారు. ఆధారం ఒక్కటి చూపించమనండి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా బలవంతంగా చేయలేదు, స్వచ్ఛందంగానే పాటించారు జనం. ఎందుకు అంటే అంతకు ముందు దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి సంస్కరణ ఉద్యమాలు కావచ్చు, లేదా కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావం కావచ్చు, స్వాతంత్రోద్యమం ప్రభావం కావచ్చు, వీటన్నింటి కారణంగా స్వచ్ఛందంగా జనం పాటించారు. రెండోది ఆర్థిక పరిస్థితులు కూడా దానికి దోహదం చేశాయి తప్ప నాగార్జున గారు అన్నట్టు బలవంతంగా చేయలేదు. ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దు అనేది జై శ్రీరాముడు సాక్షిగా నేను చెప్తున్నా. రెండో అంశం కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన, సెన్సెస్ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసింది అని చెప్పేసి మరొక అర్ధ సత్యం అది. ఎందుకంటే 1976లో డీలిమిటేషన్ సమస్య ముందుకు వచ్చినప్పుడు అప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా పెరుగుదలలో తీవ్రమైనటువంటి అంతరం ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అందుకని 25 సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేస్తూ 1976లో రాజ్యాంగ సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అనేకమైనటువంటి జనాభా లెక్కలు జరిగినా కానీ ఆ ఫార్ములా మార్చలేదు. అప్పటి నుంచి 76 నుంచి ఇప్పటి వరకు అదే ఫార్ములా, అదే సీట్ల సంఖ్య. అందుకని సెన్సస్ ప్రాతిపదికగా మార్చారు డీలిమిటేషన్. 2001లో చేసినటువంటి ఒక మార్పు ఏంటంటే నియోజకవర్గాల యొక్క ప్రాదేశిక స్వరూపాన్ని మార్చడానికి ఇచ్చారు తప్ప సంఖ్యను మార్చలేదు. అందుకని బీజేపీకి చెందినటువంటి వాళ్ళు నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకపోయేట్లయితే రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక ప్రతిపాదన చేస్తే దాన్ని పట్టుకొని ఈ 2-3 రోజుల నుంచి విపరీతంగా ఇక అదే శాస్త్రం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చెప్పాడు, తప్పో ఒప్పో పిచ్చిదో మంచిదో ఆయన ఒక ప్రతిపాదన చెప్పాడు.
అసలు మీరు కేంద్రంలో ఉన్నటువంటి మీరు ఏ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ చేస్తున్నారో ఇంతవరకు చెప్పారా? ఎందుకు చెప్పరు? ప్రతిపక్షాలకు ఇదిగో ఈ ఫార్ములా ప్రకారం మేము చేస్తాము, ఈ ఫార్ములాని దీని గురించి చర్చించండి అని చెప్పేసి మేధావులు ఉన్నారు, లేదా రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రతినిధులు ఉన్నారు. అఖిలపక్ష సమావేశం చేసి ఇదిగో ఇది మా ప్రాతిపదిక, ఇది రేవంత్ రెడ్డి గారు బహిరంగానే చెప్పాడు, ఒక హైబ్రిడ్ పద్ధతి, మీకు నచ్చకపోవచ్చు, అది వేరే అంశం. మీరు అసలు చెప్పను కదా, చెప్పను కూడా చెప్పలేదు కదా ఫలానా విధంగా మేము డీలిమిటేషన్ చేయబోతున్నామని. ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? 50% ప్రాతిపదికన మేము మొత్తం అందరికి యూనిఫామ్ గా చేస్తామని చెప్పారు, ఊదర కొట్టారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 50% ప్రాతిపదిక అనేటువంటిది 2011 జనాభా లెక్కలను అంటున్నారు. అక్కడే తిరకాసు. ఆ తిరకాసు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో గాని, లేకపోతే తెలంగాణలో గాని, లేకపోతే పెరక్కపోగా తగ్గొచ్చు, లేకపోతే స్థిరంగా ఉండొచ్చు, తమిళనాడు లేదా కేరళ రాష్ట్రాల్లో తగ్గుతాయనేటువంటిది అందరూ చెప్తున్నటువంటిది. దాని గురించి చర్చించకుండా రేవంత్ రెడ్డి గారి మీద పడి మొత్తం అంతా చర్చను అటు లాగదీస్తే ఉపయోగం ఏం లేదు. అందుకని వాస్తవం ఏమిటంటే ఈ వాస్తవాన్ని ఎందుకని చెప్పలేదు బీజేపీ ఇప్పటి వరకు. రెండోది, 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు, తర్వాత రాబోయేటువంటి రోజుల్లో జనాభా లెక్కలు ప్రతి సంవత్సరాలకు ఒకటి జరుగుతాయి కనుక రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేకుండా డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్ గా జరపడానికి ఒక నిర్ణయం కూడా ఇప్పుడు ప్రతిపాదించారు. దాంతో ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. దాంతో ఎందుకని అసలు సమస్య ఇప్పుడే ఉంది. ఇప్పుడు నిర్ణయించేటువంటి ఆ 850 సీట్లతోనే అసలు సమస్య ఉంది. అది మళ్ళా మారకపోయిన తర్వాత ఎట్లా చేసుకుంటే ఏముంది, రాష్ట్రానికి ఫిక్స్డ్ గా ఉంటాయి. అందుకని ఈ ఫిక్స్ చేసినప్పుడే అసలైనటువంటి సమస్య, ఇక్కడే కుట్ర దాగి ఉందనేటువంటి సమస్య. అందుకని దీని గురించి చర్చించకుండా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశారని చెప్పండి సార్, మీరు ఆ కుట్ర చెప్పండి. ఆ కుట్ర అంటే ఇదే కుట్ర, ఇందాక నుంచి మాట్లాడుకుంటే కుట్ర అదే. దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడు ఉన్నటువంటి 24% 20% తగ్గిపోతుంది అనేటువంటి మీడియాలో మీరు చూడలేదా? చదవరా మీరు? ఎందుకు తగ్గిస్తున్నారు సార్ కుట్ర? కుట్ర అది. సరే మీరు ప్రతిపాదన చెప్పండి, ఏం చేస్తే బాగుంది మీరే చెప్పండి. మరి పెద్దలు కదా, మేధావులు కదా, మీరు అడగండి. మేము అడుగుతున్నాం సార్, మీరు చెప్పండి మీ ప్రతిపాదన. మీరు కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రతిపాదన చెప్పండి మరి మీరు. అది మా ప్రతిపాదన మీరు చెప్పకుండా గుండ్రాలాగా కూర్చొని ఇప్పుడు 50% పెంచుతున్నాం చెప్పినాం, మీ ప్రతిపాదన చెప్పండి సార్. ఇవ్వండి, 50% ఇవ్వండి. మేము చెప్తున్నాం, మీరు చెప్పండి దానికి. మేము చెప్తున్నాం కదా, మీరు చెప్పండి దానికి. మోసం చేశారు. 50% మేము చెప్తున్నాం కదా, మీరు చెప్పండి దానికి. మీరు 50% మోసం చేశారు, అది ఇవ్వబోట్లేదు. సార్ కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా 50% ఇస్తామని చెప్పేసి ఆశ బట్టి 50% ఇవ్వకుండా జనాభా లెక్కల ప్రకారం ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి 64.64% తగ్గుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రాతినిధ్యం దక్షిణాది రాష్ట్రాలది 23.94 ఉందండి ఎట్ ప్రజెంట్. ఒకవేళ 50% ఇస్తే 23.89% ఉంటుంది. ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం ఇస్తే 23.64% ఉంటుంది. అంటే వీళ్ళ ఇడెన్ ఎజెండా ఏంటంటే ఎట్లాగైనా 2021 జనాభా లెక్క తీసుకోవడం. 2 అంశాల్లో బీజేపీ కుట్ర దాగి ఉంది. ఒకటి, దక్షిణాది రాష్ట్రాల జనాభా దామాష ప్రకారం వాటి స్థానాలు తగ్గుతాయి, వాటి ప్రాతినిధ్యం తగ్గుతుంది దక్షిణాది రాష్ట్రాలది, నంబర్ 1. నంబర్ 2, 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఇంతకు ముందు నేను డిమాండ్ చేసినట్టుగా ఓబీసీల అంశం అనేటువంటిది ప్రస్తావన ఉండదుగా. ఇవాళ తీసుకుపోయే నిర్ణయం సందీప్ గారు మళ్ళీ 10 సంవత్సరాలకు 20 సంవత్సరాల వరకు ఇంకా ఓబీసీలు వాళ్ళ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే వీధి పోరాటాలు చేయాలి తప్ప వాళ్ళ సమస్య ఇవాళ పార్లమెంట్ స్థాయిలో వినిపించడానికి ఒక్క ఓబీసీ ప్రాతినిధ్యం కూడా ఉండదు. ఇవాళ దేశం స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో ఓబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు చట్టసభల్లో అవకాశం ఇవ్వరు అంటా ఉన్నాం. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెండింగ్ లోనే పెట్టింది బీజేపీ 40% రిజర్వేషన్ల అంశాన్ని. ఇవాళ అత్యున్నత పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ఓబీసీలకు వాటా ఇవ్వాలరా నాయన అంటే లేదు లేదు లేదు, మేము 2011 లెక్కలు తీసుకుంటాం, 2011 లెక్కల ప్రకారం మేము ఉమెన్ రిజర్వేషన్ ఇస్తాం, 2011 లెక్కల ప్రకారమే మేము పార్లమెంట్ స్థానాలు వేస్తాం తప్ప ఓబీసీల అంశం ముందుకు రాకుండా ఇవాళ కుట్ర దాగి ఉంది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, జరగబోయే ఎన్నికల్లో లాభం పొందడం కోసం ముందస్తు జమిలి ఎన్నికలు 2029లో పెట్టుకుంటారు. అది ఆ ఎన్నికల్లో లాభం పొందితే 5 ఏళ్ల తర్వాత దేవుడెరుగుగా బీసీల రిజర్వేషన్లు ఉండయా అడుగుతారా అడగరా పక్కకు పోతుంది. ఎందుకంత ఆతృతగా చేస్తా ఉన్నారు? మీరు కులాల లెక్క తీస్తున్నారు జనాభా లెక్కలో. ఆ కులాల లెక్క తీసినప్పుడు ఓబీసీల వాటా తేలిపోతుంది కదా, ఎంత శాతంలో ఓబీసీలు తేలుతున్నది.
26, 27 జనాభా లెక్కలు రాబోయే ముందర మీరు 29లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడే ఎందుకు చట్టం చేస్తున్నారు? ఇంత వేగంగా, ఇంత త్వరగా ఎందుకు ముందుకు వస్తున్నారు? ప్రత్యేకమైన సమావేశాలు ఎందుకు ఇప్పుడే పెట్టిర్రు? అంటే మహిళా కోటలో ఓబీసీల వాటా డిమాండ్ ప్రధానంగా ఉంది, అట్లాగే పార్లమెంట్ లో కూడా ఓబీసీల డిమాండ్ ఉంది. కాబట్టి ఈ అతిపెద్ద డిమాండ్ ని మనం అంగీకరిస్తే బీజేపీ యొక్క పీఠం కదులుతుంది. ఇవాళ బీజేపీ రాజకీయ ఉనికికి ప్రమాదం ఉంది ఓబీసీలతో గుర్తించింది. కాబట్టే ఇవాళ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించకుండా పార్లమెంట్ లో ఆ స్థానాలను పెంచేటువంటి కుట్ర దాగి ఉంది. ఇక మేము చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్, అది రేవంత్ రెడ్డి మోడలా లేకపోతే ఇంకో మోడలా కాదు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాల్సింది. అది ఎట్లా కల్పించాలని చెప్పి కోటేశ్వరరావు గారిని ప్రశ్నించడం నాగార్జున, లేకపోతే కత్తి వెంకటస్వామి గారు ప్రశ్నిస్తే ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం, ఇది కాదు మీ అంతర్గత కుట్ర. మీరు బిగినింగ్ ఆఫ్ యువర్ డిబేటే జై శ్రీరామ్ అనే అనడంతో ప్రారంభించారంటే మీరు హిందుత్వ భావజాలంతో పోతూ ఇక ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఈ దేశంలో ఉన్న మిగతా వర్గాల మీద గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మీకు అనుకూలంగా ఉండడం కోసం చేసుకుంటున్నారే తప్ప ఈ వర్గాల సమూలతమైనటువంటి మార్పుల కోసం మీరు చర్యలు తీసుకోవట్లేరు స్పష్టమైతాం. ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. ముందుగా నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఇదే ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా కులగణన చేస్తాము, జనగణనతో పాటు కులగణన చేస్తాం. సో కులగణన చేస్తామనేది ఎందుకండి? ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఎవరెంతో అంత వాటా, అంతకుముందు కాంశీరామ్ గారు తెచ్చినటువంటి మాటనే ఆయన ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఓబీసీల కోసం వాటా అని అన్నాడు. సో దాని మీద ముందు అసలు కుదరదని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓబీసీ కులగణనకు వ్యతిరేకంగా అఫిడవిట్ చేసినటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తర్వాత జనంలో వచ్చేటువంటి మార్పు, రాహుల్ గాంధీకి వస్తున్నటువంటి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని కులగణన చేస్తామన్నారు. కులగణన ఎందుకు చేస్తామన్నారు? ఓబీసీల హక్కులను పరిరక్షణ కోసం మాత్రమే కులగణన చేస్తామన్నారు. ఎట్లాగో ఎస్సీ కులగణన, ఎస్టీ కులగణన తర్వాత ఉంది, దాని ప్రకారం రాజ్యాంగమైనటువంటి వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి, బట్ లేనిది ఓబీసీలకి. సో ఈ ఓబీసీల కోసం ఈ చర్చ అంతా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి దీనికి చాలా పాపులారిటీ వచ్చింది, చాలా ఇంటెన్సిఫై అయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వము కులగణన చేస్తామన్నారు. కులగణన చేసి దాని తర్వాత రిజర్వేషన్ ఇస్తామనే ఉద్దేశమే కదా. మరి 2011 కన్సిడర్ చేస్తే అక్కడ కులగణన ఉండదు. ఇక అక్కడ ఎట్లా ఇస్తారు? దత్తాత్రేయ గారు చెప్పింది 100% కరెక్ట్. పర్మనెంట్ గా ఓబీసీ రిజర్వేషన్, రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ ఖతం చేయడం కోసము ఓబీసీ ముసుగులో ఉన్నటువంటి ఆధిపత్య కులాల ప్రతినిధి అనేటువంటి మోడీ చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు చెప్తున్నాడు ప్రతిపాదనలు ఇవ్వండి అని. ప్రతిపాదనలు మన ఇద్దరం చర్చించుకున్నాం మిత్రం, నేను ఇక్కడ పెడుతున్నా, మీరు తీసుకుపోగలిగితే తీసుకురండి. 76 లో మేము రాజ్యాంగ సవరణ చేసి దీన్ని ఆపినటువంటి క్రమాన్ని మీరు మిస్ఇంటర్ప్రిట్ చేసిండ్రు, కొడిసిరా చెప్పినారు. అమెరికన్ సెనైట్ లో కొన్ని ప్రతిపాదన, ఫెడరల్ సిస్టమ్ లో అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ రైట్స్ అనేటువంటి దాని బేస్ లో అమెరికాలో ఇలా రాజ్యాంగ సెనెట్ లో రాజ్యాంగ, మన దగ్గర అయితే రాజ్యసభ అంటున్నాం, రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కేటాయించడం ఒక ప్రతిపాదన అవుతుంది ప్రజానామా ప్రతిపక్షం తీసుకోకుండా. సో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికకు ఇబ్బంది వచ్చినప్పుడు న్యూజిలాండ్ అండ్ జర్మనీకి సంబంధించినలాగా ఒక యూనిఫామిటీ ఫర్ ద ఎవ్రీ ఫెడరల్ స్టేట్ అనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నట్టయితే ఉంటే అది కూడా దక్షిణాది రాష్ట్రాలకు, తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు, అలాగే ఇది పంజాబ్, హర్యానా లాంటి స్టేట్ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ ప్రతిపాదనలో నేను మీ ముందు పెడుతున్నా, దీని మీద కూడా చర్చ జరగాల. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని ఒప్పుకోకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు, ఆయనది కూడా ఒక ప్రపోజల్. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నా, నోబుల్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానంద. నోబుల్ థాట్స్ వస్తే మిత్రం, ఇవాళ సంతోష్ మెహ్రా ఆయన బయటకు వచ్చి ఒక ఆర్టికల్ రాసి ఆయన ఇచ్చినాడు, మిగతా వాళ్ళు ముందుకు రావట్లేదు. కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీ ప్రతిపాదనను ఇవ్వండి అని రేపు 16వ తారీఖు నాడు జరిగేటువంటి ప్రత్యేక సమావేశంలో దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణుల నుండి,
వివిధ సంస్థల నుంచి, రాజకీయ పక్షాల నుంచి అఖిల పక్షానికి ఒక కమిటీ, దేశం మొత్తం మీద అందరినీ కలిపి ఒక కమిటీ వేసి దీని మీద సమగ్ర చర్చకు ఆహ్వానించండి అని నేను కోరుతున్నాం. అది ఒక సొల్యూషన్ ఇస్తుంది, వైషమ్యాలు లేకుండా చూస్తుంది. నేను అడిగేది చర్చలు మాత్రమే, నేను అడిగేది సమగ్రమైనటువంటి సమీక్ష మాత్రమే. ఈ సమీక్షకు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎన్నికపోవాలా? అవసరం లేదు కదా. సబ్కే సాత్ సబ్కి వికాస్. డెఫినెట్లీ వీ షుడ్ బ్రింగ్ ఆల్ ద మన్ కీ బాత్. వాళ్ళు చెప్తున్నారంటే మా మన్ కీ బాత్ కూడా వినండి. జనతాకి మన్ కీ బాత్ भी सुनना है इस देश के प्रधानमंत्री. आपकी मन की बात बोलने का हम इन्वाइट कर रहे हैं. आप 12 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం నీ మన్ కీ బాత్. ఈ భారతదేశ కాంగ్రెస్ మిత్రులు ఏం చెప్తున్నారంటే దయచేసి వినాలా, దయచేసి ఈ దేశ ప్రజల ఆ సున్నా పిఎం అది ఆ మిత్రుడు బీజేపీ మిత్రుల ద్వారా మీ ద్వారా జీన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేతులెత్తి అసహాయంగా చెప్తలేను, సంస్కారయుక్తంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. దయచేసి పెరగకుండా, ఎవరికో అన్యాయం జరిగినటువంటి బాధ లేకుండా అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశం ఉన్నట్టుంటే దీని మీద సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించాలని బీజేపీ మంత్రిని కూడా పెద్దలు కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్పింది నేను స్వాదిస్తున్నాను సార్. నేను తప్పుగా ఏం తీసుకోవట్లేదు. వాళ్ళు పెద్దవారు, నాకని వయసు కూడా పెద్దవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఆ సోదరులు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ సోదరులు కనీసం మేము చెప్పింది కూడా మీరు పరిగణన తీసుకోవాలని చెప్పారు. డెఫినెట్లీ మీరు భారత పౌరులు, మీకు ఏ బిల్లు చేసినా ఏ చట్టం చేసినా కానీ మీరు మాట్లాడాలి, మీరు స్పందించాలి. డెఫినెట్గా దాన్ని ఎవరు కాదనలేరు. పార్టీలకు అతీతంగా మీరు మాట్లాడి వీ హ్యావ్ రైట్. కాకపోతే నా యొక్క ఇది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ సోదరుగా వచ్చారు కాబట్టి మీ ముఖ్యమంత్రి మీ ప్రతిపాదన ఇచ్చారా? మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదేనా? మీ స్టాండ్ ఇదేనా? మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయితే పార్లమెంట్ ఏదైతే ప్లీజ్ సమయం లేదన్నా ఒక నిమిషాలు ఆగండి. నేను మాట్లాడుతూ అయిపోలా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రయోజనాలను నేను మాట్లాడుతూ అయిపోలా, తనకు వచ్చిన ఆలోచన ముందు పెట్టిండు. నేను మాట్లాడుతూ అయిపోలేదు. వంద ప్రతిపాదనలో ఇది వన్ ఆఫ్ ది ప్రతిపాదన అవుతుంది. ఈ ప్రతిపాదనలో వన్ ఆఫ్ ది ప్రతిపాదన అవుతుంది. దీని మీద సమగ్ర చర్చ జరగాలంటున్నా మిత్రమా. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నారండి కాంగ్రెస్ పార్టీ మిత్రులు, ఇది తెలంగాణ ప్రజల మాట. అది తెలంగాణ ప్రజలకు మాట కాదు, రేవంత్ రెడ్డి గారి మాట లేదా కాంగ్రెస్ పార్టీ మాట ఇద్ది. తెలంగాణ ప్రజలు ఎందుకు మాట ఇద్ది? మీరు ఏమైనా అఖిల సమావేశాలు పెట్టారా? తెలంగాణ ప్రజలు పిలిచారా? తెలంగాణలో ఉన్న మేధావులు పిలిచారా? ఈ మేధావులు పిలిచి రేవంత్ రెడ్డి గారు మా దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని మీరు ప్రతిపాదించారా? మీరు చేయరు, మేము చేయాలంట. మీరు చేయరు, మేము చేయాలంట. ఎలా కుదురుతుంది సార్? ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ స్టాండ్ కాదు అది. మీ స్టాండ్ మీరు తెలుసుకోవాలి సార్, తర్వాత మాట్లాడతాం మనం. సరే ఫైల్ మాట చెప్పాలి సార్. నేను మాట చెప్దాం. నేను మొదలు పెట్టడం జై శ్రీరామ్ అని చెప్పి మొదలు పెట్టానంట. దానికి మన మిత్రులు అబ్జెక్షన్ పెట్టారు. పెడతా భారత రాజ్యాంగం మీద మీరు గౌరవించరా? భారత రాజ్యాంగం గురించి మాట్లాడతారు. భారత రాజ్యాంగం గురించి మీరు మాట్లాడినట్టయితే, భారత రాజ్యాంగం మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే, భారత రాజ్యాంగం మీద మీకు నిజంగా నమ్మకం ఉంటే, నేను జై శ్రీరామ్ అనేది నా నిదానం కాబట్టి, నా భారతదేశంలో నాకు నా మతపరమైన స్వేచ్ఛ ఉంది కాబట్టి నా ఇష్టం, నేను జై శ్రీరామ్ అంటా. నీకు నీ నచ్చిన దేవుడు చెప్పుకో. నీకు శ్రీకృష్ణ ఇష్టం జై శ్రీకృష్ణ అని చెప్పుకో, లేదా శివయ్య ఇష్టమైతే జై శివయ్య అని చెప్పుకో. నీకు నచ్చిన దేవుడి గురించి నువ్వు చెప్పుకో, దానికి నాకు ప్రాబ్లం లేదు కదా. నేనేం చెప్తున్నాను, నేను రాంగ్లోనే జై శ్రీరామ్ అంటే నా ఇష్టం. నా ఇష్టాన్ని నువ్వు గౌరవించలోనివి నువ్వు రాజ్యాంగం గురించి ఎలా మాట్లాడతావు? మీరు రాజ్యాంగం గురించి మాట్లాడరు, మీరు రాజ్యాంగం ఫాలో గారు, మీరు రాజ్యాంగం ఇచ్చారు. నేను జై శ్రీరామ్ అంటే మీరు ఎలా అంటారు? నేను అనాలేదు, నా ఇష్టం భాయ్. నేను అంటా, మీరెవరు బాబు నాకు అర్థం కాదు. నా రాజ్యాంగం నాకు అర్థించదు కదా. మిమ్మల్ని అన్నా, కాంగ్రెస్ పార్టీ సోదరులు అన్నా, వేరే సోదరులు అన్నా,
రాముని పేరు చెప్పి రాముని సత్యనిష్టను కించపరచొద్దు అనేది వారి సజెషన్. ఓకే రైట్ రైట్ మీరు కూడా అంతే సార్, మీరు కూడా అంతే. మిమ్మల్ని మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. ఓకే ఓకే ప్లీజ్ ఓకే ఓకే రైట్ రైట్ రాముడు వాళ్ళ పేటెంట్ తక్కువ అయిపోతుంది. రాముడు నీకు ఇష్టం ఉన్నా కూడా నీకు రైట్ లేదు. రాముడు ఓన్లీ బీజేపీ వాళ్ళ పేటెంట్ తక్కువ. ఓకే రైట్ 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 కోటేశ్వర గారు ఓకే కోటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్. కోటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్. అబద్ధం రాముని కించపరచొద్దు అనేది వారి సజెషన్. ఓకే ఒక్క నిమిషం కోటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్. చెప్పు నీకన్నా గట్టిగా ఆర్గ్యుమెంట్ మీరు జై శ్రీరామ్ అనే ఓట్లు అడగండి. జై శ్రీరామ్ అనే ఓట్లు అడగండి. తప్పేం దాంట్లో? జై సనాతనం జై హిందుత్వ ఏదంటారనేటువంటిది నాగార్జున గారికి ఉన్నటువంటి వ్యక్తిగత. ఇప్పుడు నేను జై శ్రీరామ్ తో ప్రారంభిస్తే శ్రీరాముడు కూడా అబద్ధాలు చెప్పాడా అని అనుకుంటారు జనాలు. ఎలా అనుకుంటారు సార్? అబద్ధాలు ఎలా అనుకుంటారు? అనుకున్నారు మరి. మరి నేను చెప్పే అబద్ధాలు అవుతాయా? మీరు ఎలా సార్? పెద్దలు కోటేశ్వర గారు మీరు నిజాలు చెప్పాలి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది బలవంతంగానే చేశారు, బలవంతంగానే చేశారు. మీరు అవునన్నా కాదనుకున్నా అది బలవంతంగానే చేశారు. మీరు ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి. జనాభా లెక్కలు జై శ్రీరామ్ పేరుతోటి అబద్ధాలు చెప్తే శ్రీరామ్ నేనేమంటే జై శ్రీరామ్ అనుకున్నా, మీరు జై శ్రీరామ్ అనండి సార్. ఆయన మీ ప్రాపర్టీ కూడా నా ప్రాపర్టీ, నా పార్టీ ప్రాపర్టీ కాదు. మీ పార్టీ ప్రాపర్టీ కూడా అనుకోండి, తప్పే ఉంది. మీ ప్రాపర్టీ కూడా తప్పే ఉంది. సమయం మించిపోయింది. రైట్ కాదలేదు కదా. ఓకే మీరు అసలు దాని థ్యాంక్ యూ నాగార్జున గారు. తప్పే ఉంది. ఓకే రైట్ 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 కొత్తగా బీజేపీ కండవా కప్పుకొని మీరు ఇన్ని అబద్ధాలు చెప్తే ఎలాగా? బీజేపీ అబద్ధాలని మీరు ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, దత్తాత్రేయ గారు, వెంకటస్వామి గారు, నాగార్జున గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.